జగదీప్ ధన్కర్ గారి స్టేట్మెంట్స్ చాలా కాంట్రవర్షియల్గా ఉంటాయి. రీసెంట్గా కూడా భారత్ పాకిస్తాన్ మధ్య డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేయటం ఏంటి, ఇండియా ఎవరు బ్రోకరేజ్ని యాక్సెప్ట్ చేయదు కదా అని చెప్పిన కామెంట్స్. అదేవిధంగా స్వతహాగా తన ఒక లాయర్ అనమాట, లాయర్ అండి కూడా బేసిక్ స్ట్రక్చర్ తిరిగి ఉండకూడదని చెప్పటం, అంతేకాకుండా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ తిరిగి రావాలని చెప్పటం, ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఆయన జ్యుడిషియరీ మీద అటాక్ చేస్తూనే ఉన్నారనమాట. దాంతోపాటు ఆయన బ్రెయిన్ డ్రైన్ గురించి మాట్లాడారు, అంటే భారతదేశం నుంచి బెస్ట్ బ్రెయిన్స్ బయటకు వెళ్ళిపోతాయని కూడా మాట్లాడారనమాట. సో వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు కూడా ఇంతకుముందు అంటే వైస్ ప్రెసిడెంట్ కాకముందు ఆయన వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్నారు. ఆ టైంలో కూడా అక్కడున్న మమతా బెనర్జీ గవర్నమెంట్తో రెగ్యులర్గా క్లాష్లోనే ఉండేవాళ్ళు. ఆయన పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశారు. తర్వాత అంతకుముందు రాజస్థాన్లో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. అండ్ ఆయన ఇంతకుముందు అంటే బీజేపీలో జారక ముందు జనతాదళ్లో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కూడా పనిచేశారనమాట. చాలా అనుభవం ఉన్న వ్యక్తి, 74 సంవత్సరాల వయసున్న వ్యక్తి అనమాట. ఆయన ఈరోజు తన ఉపరాష్ట్ర పదవికి రాజీనామా చేశారు.